హాయ్ హలో అండి. వెల్కమ్ టు విష్ణు ధనరాజ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. చాలామంది గోరు చిక్కుళ్ళు అంటే తినరు కదండి. నేను చేసిన విధంగా చేసి పెడితే తింటారండి. మంచి టేస్ట్గా కూడా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలో చూద్దాం పదండి వీడియోలోకి. ఫస్ట్ నేను కడిగి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. కడిగేసుకొని దీన్ని నేను కుక్కర్లో పెట్టి చేస్తానండి. కుక్కర్ పొయ్యి మీద పెట్టాను. కుక్కర్లో ఇలా పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 3 విజిల్ రానివ్వండి. 3 విజిల్ వచ్చాక ఆపేసేయండి. ఎందుకంటే దీన్ని మనం మామూలుగా బాయిల్ చేసుకునే ఉంటాయి కదండి, అందులో అయినా స్టీమర్లో అయినా లేదంటే ఇడ్లీది ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో రేకు పెట్టేసి రేకు పైన అడుగుని వాటర్ పోసేసి రేకు పైన ఈ ముక్కలు వేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవచ్చండి. కానీ టైం చాలా తీసుకుంటుంది, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకని నేను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టానండి. కుక్కర్లో పెట్టి నేను 3 విజిల్ వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. విజిల్ వచ్చేలోపు దీనికి కావలసిన వేరే ఒక ఇంగ్రీడియంట్ తయారు చేసుకున్నామండి. దానికి కావాల్సింది 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి, ఇదిగోండి 5 స్పూన్ల వేయించిన శనగపప్పు. ఫస్ట్ మనం ఇందులో బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుందామండి. ఇవి వేయించుకున్నాను. కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, ఇవి వేయించుకున్నామండి. ఇవి మంచి కలర్ వచ్చాక స్మెల్ వస్తుంది కదా, అది వేగగానే కొంచెం కలర్ రాని కదా సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి, లేదంటే మాడిపోతే టేస్ట్ వేరేలా వస్తుంది. ఇవి వేగినాయి కదా, ఇందులోనే మనము ½ స్పూను ధనియాలు వేద్దామండి. నెక్స్ట్ 1 స్పూను జీలకర్ర అండి. అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలండి వేసుకుని వేగిద్దాం. వేగుతున్నాయి కదండి, ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాం. కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకున్న తర్వాత వేయించిన శనగపప్పు కూడా ఇందులో వేసేసుకున్నామండి. వీటితో పాటు కాశ్మీర్ చిల్లీ అంటారు కదండి, కలర్ కోసం వేస్తున్నాను. 2 వేస్తున్నానండి, ఎక్కువ వేయకండి, వగరగా అనిపిస్తుంది. 2 కాశ్మీర్ చిల్లీ మిరపకాయలు వేస్తానండి. వేసి శుభ్రంగా వేయించాను. మీకు కావాలంటే ఇందులో నువ్వులు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి, ఎక్కువ వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. నేను నువ్వులు వేయట్లేదు. కలర్ మారే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం పొడిగా. వేయించేసుకున్నానండి. చల్లారే వరకు వెయిట్ చేసి మిక్సీ పట్టుకున్నాం. ఇవన్నీ ఉడకబెట్టేసుకున్నాను, చక్కగా ఉడికిపోయినాయి. నెక్స్ట్ వేయించుకుని పెట్టుకున్నవి కచ్చపచ్చగా నేను ఇలా పొడి చేసుకున్నానండి. ఫుల్ ఫైన్ పొడి చేసుకోవద్దు, ఇలాగా కొంచెం పప్పు తగిలేలాగా ఇలాగా చేసుకున్నానండి. తాలింపు కోసం నేను
పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నానండి. బాండీ పెట్టాను పొయ్యి పైన. బాండీలో 5 స్పూన్ల ఆయిల్ వేసానండి, ఎందుకంటే కొంచెం ఆయిల్ తీసుకుంటుంది ఈ కర్రీ. ఆయిల్ హీట్ అయ్యాక వేసేసుకుంటున్నానండి. మీడియంలో పెట్టి చేసుకోండి ఇవన్నీని, బాగా హైలో పెట్టుకోవద్దు. అవి వేగిపోయినాయండి. ఒక ఎండుమిర్చి చేస్తున్నానండి. ఇవి కూడా వేగాక మనం ఉడికించి పెట్టుకున్న ఇవి వేసేద్దామండి. ముక్కలు వేసి ఉడకబెట్టేటప్పుడు కొంచెం వాటర్ వెళ్తుంది కదా, ఆ వాటర్ వంచేసుకోండి. కుక్కర్లో పెట్టాం కాబట్టి వాటర్ ఉంటుంది. మామూలుగా స్టీమర్లో కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కానీ ఉడకబెట్టుకుంటే వాటర్ ఉండదండి, మామూలుగానే ఉంటుంది. అంటే చిన్న గిన్నె పెట్టొద్దు, కొంచెం పొడవున్న గిన్నె పెడితే వాటర్ వెళ్ళదండి కుక్కర్లో. ఇలా వేయించుకున్నాం. కొంచెం తడిదనం ఉంటుంది కదా, అందుకోసం ఆ తడిపోయే వరకు కొంచెం వేయించుకున్నాం ఆయిల్లో. ఇలా వేయించుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. అందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ ఒక 1/2 స్పూను కారం వేసుకున్నామండి. నేను 1/4 స్పూన్ కారం వేస్తున్నానండి. చెప్పాను కదా కారం నాకు అంత లేదు అని. కలిపేసుకున్నామండి, ఎందుకంటే పొడేసిన తర్వాత మనం ఇదంతా సరిగ్గా కలవదండి, అందుకే ముందు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా పెట్టుకున్నామండి. ముక్కలకి పట్టే వరకు కారం ఉప్పు వేసాం కదా, అది ముక్కలకి పడుతుంది. మీడియంలో పెట్టుకుని చేయండి. చూసారు కదా, ముక్క ఉడికిందో లేదో, మెత్తగా ఉందో లేదో చూసుకోండి. కుక్కర్లో పెట్టాం కదా, మెత్తగా ఉందండి. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదండి, ఈ పొడిని దీనిలో వేసేసుకున్నాం. మంచి స్మెల్ కూడా వస్తుందండి, మంచిగా ధనియాలు, జీలకర్ర అన్నీ వేసాం కదా, వెల్లుల్లిపాయ స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనం ఉట్టిగా కూడా తినొచ్చండి. గోరుచిక్కుడుకాయ వల్ల మనకి ప్రోటీన్ అందుద్ది, మంచిగా హెల్దీ ఫుడ్. ఇందులో మనం అది కాకుండా వేరుశనగ పప్పు అవన్నీ వేస్తున్నాం, కొబ్బరి,
నువ్వులు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి మనకు కాల్షియం కూడా దొరుకుతుందండి. ఇది మనం చపాతీల్లో తినొచ్చు, రోటీల్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చండి. పిల్లలకి ఇలా చేసి అలవాటు చేయండి, మంచి ఫుడ్ కదా. జంక్ ఫుడ్ ఇవన్నీ తింటున్నారు కదా, అవన్నీ పక్కన పెట్టి ఇటువంటి ఓల్డ్ ట్రెండ్ ఫుడ్స్ అన్ని పెట్టండి పిల్లలకి. చూసారు కదండి ఎలా చేయాలి. గోరుచిక్కుడుకాయ వేయించిన శనగపప్పు ఇవన్నీ వేసుకొని న్యూగా ట్రెండీగా ఎలా చేయాలో చూసారు కదా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మంచి ఫుడ్ వీడియో అందరూ చూడండి మంచిగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.